ధ్యానంలో నిద్రను ఎలా అధిగమించాలనే దానిపై ఇది ఒక చిన్న విశ్లేషణ. చూడండి, ధ్యానం చేస్తున్నప్పుడు చాలామందికి వచ్చే నిద్రమత్తు అనేది ఒక పెద్ద సమస్య. అయితే దీన్ని ఒక శత్రువులా కాకుండా ఒక సాధనంగా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మొదటిది మైండ్ఫుల్నెస్ టెక్నిక్. అంటే నిద్రమత్తుతో పోరాడే బదులు దాని మీదకే మీ ఫోకస్ పెట్టండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? మబ్బుగా ఉన్నాయా? శరీరంలో ఈ మగత ఎక్కడనిపిస్తోంది? కనురెప్పలు బరువెక్కినట్టుగానా? ఇలా మీరు దాన్ని చురుకుగా గమనిస్తున్నప్పుడు ఆ మగతే మెల్లగా మాయమవుతుంది. ఎందుకంటే మీరిప్పుడు దానికి లొంగిపోవట్లేదు. ఇక రెండవది శారీరక కారణాలు. ఒకవేళ మొదటి టెక్నిక్ పనిచేయట్లేదంటే బహుశా సమస్య మీ శరీరానిదే కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మీరు బాగా భోజనం చేసి వెంటనే ధ్యానంలో కూర్చున్నారా? లేదంటే మీకు నిద్ర ఏమైనా తక్కువైందా? సో ధ్యానానికి ముందు మీ శరీరం ఏం కోరుకుంటోందో గమనించడం చాలా ముఖ్యం. చివరిగా ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ టెక్నిక్. మీకు వెంటనే మెలకువ రావాలనుకోండి, అప్పుడిది ట్రై చేయండి. బాగా లోతుగా గాలి పీల్చుకొని మీకు వీలైనంతసేపు ఆపండి. ఆ తర్వాత మెల్లగా వదిలేయండి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేస్తే చాలు, మీ శరీరం కాస్త వెచ్చబడి మగత ఎగిరిపోతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, నిద్ర అనేది ఒక అపస్మారక స్థితి. కాని ధ్యానం అది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి.